హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో అయితే ఫ్రీ ఫర్ క్రాఫ్ట్ అయితే తెలుసుకుందాము. సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలకి హాలిడేస్ వచ్చేసాయి కదా, పిల్లలు ఇంటి దగ్గర ఉండి మారం చేస్తారు కదా, అలాంటప్పుడు ఇలాగా ఫ్రీ ఫర్ క్రాఫ్ట్ యాక్టివిటీస్ నేర్పించడం చాలా మంచిది. అదేనండి, లైక్ డ్యాన్స్, సింగింగ్, గేమ్స్, ఇండోర్ గేమ్స్, క్యారమ్ బోర్డ్ అలాంటివి, ఇంకా డ్రాయింగ్, డ్యాన్సింగ్, ఇలా చాలా రకాలే ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మా జోష్ పాప ఏం చేస్తుందో చూద్దాము. మంచి ప్యూర్ వైట్ పేపర్ షీట్ని అయితే తీసుకుందండి. స్కెచ్ తీసుకొని అలా గాజుతో, చిన్న గాజుతో అలా గుండ్రాలు అయితే గీస్తుంది. ఒక్కొక్కటిగా అలా గీసుకుంటూ ఉంటుంది. గీసిన తర్వాత వాటిని అయితే సీజర్ సహాయంతో కట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు పోకుండా ఈ కట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలండి. కొంచెం అటు ఇటు అయినా షేప్ అవుట్ అయిపోద్ది కదా. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా అలా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకునేదాన్ని పక్కన పెట్టుకోవాలి. చూడండి మా జోష్ పాప ఎంత నీట్గా కట్ చేస్తుందో. అలాగా నీట్గా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇలాగ చాలా పేపర్సే కట్ చేసుకోవాలి. ఇలాగ చాలా పేపర్సే అలా గీసుకొని అలా కట్ చేసుకోవాలి. అలాగ ఒక్కొక్కటి కట్ చేస్తుంది నీట్గా. చూడండి, కట్ చేయడానికి అయితే చాలానే టైం పడుతుంది. అలాగా ఆ పేపర్లో స్టార్స్ వచ్చే విధంగా అలా కట్ చేసుకోవాలి. ఆ పాప కట్ చేసి స్టార్స్ వచ్చే విధంగా కట్ చేసింది. అలా కట్ చేసుకోవాలన్నమాట. అలాగ ఒక 30-40 షీట్లు కట్ చేసుకుంటే చాలా మంచిది. దాంతో ఏం తయారు చేస్తుందో మా జోష్ పాప చూద్దాము. ఈ ఫ్రీ ఫర్ క్రాఫ్ట్ ద్వారా చూడండి ఎంత నీట్గా కట్ చేస్తుందో. అలాగా చాలానే కట్ చేసుకోవాలని చెప్పాను కదా. అలాగా 30-40 పేపర్ షీట్లను అలా పెట్టుకొని అలా కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చాలా టైమే పడుతుంది. అలా కట్ చేసుకున్న వాటిని మన ఇంట్లోనైతే పక్కన పెట్టుకున్నాం కదా, మేము చిక్కుట్టుకోకుండా అలా పక్కనైతే పెట్టుకున్నాము. మన ఇంట్లో టీ కప్స్, గ్లాసెస్ ఉంటాయి కదా, అదొకటైతే తీసుకోవాలి. తీసుకొని ఒక్కొక్కటిగా మధ్యలోగా మలుచుకుంటూ గమ్ము లేదా ఫెవిక్విక్, మా పాప అయితే ఫెవిక్విక్ వాడుతుంది. ఫెవిక్విక్ సాయంతో అలా ఒక్కొక్కటిగా గ్లాస్ చుట్టూరా అంటించుకోవాలన్నమాట. అలా మధ్యలో సగసగానికి చేసుకుంటూ మధ్యలోకి చేసుకుంటూ ప్రతిదానికి ఫెవిక్విక్ అంటించుకుంటూ ఊడిపోకుండా మంచిగా నీట్గా గ్లాస్ చుట్టూ అలాగా అంటించుకోవాలన్నమాట. చూడండి ఎంత నీట్గా చేస్తుందా మా పాప. అలాగా గ్లాసు అలాగా మనకు కావాల్సిన వచ్చే వరకు కూడా అలా అంటించుకోవాలన్నమాట. మా జోష్ పాప ఏం తయారు చేస్తుందో కామెంట్లలో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు బాగా మారం చేస్తారు కదా, ఇలాంటివి చెప్పండి. చూడండి మా పాప అలాగే మొత్తం గ్లాస్ మొత్తం అలా అంటించుకుంది, గ్యాప్ లేకుండా. చూడండి ఎలా అంటించుకుందో. అలా అంటించుకోవాలన్నమాట, గ్యాపులు లేకుండా. అలా ఫెవిక్విక్ ఎక్కడా కూడా ఉండడానికి బాగానే పెడుతుంది. మంచిగా ఉండడానికి, ఊడిపోకుండా ఉండడానికి. అలా గ్లాస్ మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్యాపులు లేకుండా మొత్తం
అంటించుకోవాలన్నమాట. ఇలా అంటించుకున్న తర్వాత ఏం తయారవుతుందో మీరు చెప్పండి. ఇప్పుడు మా జోష్ పాప అయితే ఫ్లవర్ని అయితే రెడీ చేస్తుంది. రోజ్ ఫ్లవర్ని అయితే రెడీ చేయడం అయితే జరుగుతుంది. చూద్దాము అవుట్పుట్ ఎలా వస్తుందో. అలా అంటించుకోవాలన్నమాట. ఊడిపోకుండా ఫైనల్గా అంటించుకోవాలి. ఫైనల్గా అలా అంటించుకోవాలి ఊడిపోకుండా. అలా చేసిన తర్వాత దాని నుండి అయితే ఫ్లవర్ని అయితే తీయడం అయితే జరుగుతుంది. చూడండి ఎన్ని పడుతున్నాయో ఒక్కొక్కటిగా అలా అంటించుకోవడానికి. చాలా టైం పట్టింది కదా. వాళ్ళకి అల్లరి అలాంటి ఇలాంటి పనులు అయితే చెప్పాలి పిల్లలకి. చూడండి ఎంత బాగా వచ్చిందో రోజ్ ఫ్లవర్. అలా తీసుకోవాలన్నమాట. వాటికి చూడండి ఎంత బాగుందో. అలాగా మా జోష్ పాప అయితే 3 తయారు చేసింది. కానీ మేము ఇక్కడ 2 చూపెడుతున్నాం. ఫైనల్గా 3 చూపెడతాము. వాటికైతే స్టెమ్ రెడీ చేయాలి కదా. ఇప్పుడు మా జోష్ పాప చూడండి స్టెమ్ ఎలా రెడీ చేస్తుందో. ఎక్స్పీరియన్స్ ఉన్న దానిలాగా దేని సహాయం లేకుండా అలా పేపర్ని సన్నగా రోల్ చేసుకుంటూ స్టెమ్ని అయితే రెడీ చేస్తుంది. చూడండి ఇలాగా రెడీ చేస్తున్నాము జోష్ పాప. అలా ఈజీగానే చేసేస్తుంది. అలా చేసిన తర్వాత ఊడిపోకుండా ఫెవిక్విక్ సాయంతో అంటించుకుంటుంది. అలా అంటించుకున్న తర్వాత ఆ ఫ్లవర్కి అయితే మధ్యలో పెడుతుంది. చూడండి ఫెవిక్విక్ సాయంతో అంటించుతుంది. చూడండి బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది కదా. చూడండి అలాగా 3 అయితే మరి జోష్ పాప రెడీ చేసింది. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా అంటించుకోవాలట. అలా అంటించుకున్నట్టు ఊడిపోకుండా 10 నిమిషాలు అలా ఆరనివ్వాలి, సరిపోతుంది. ఈ లోపల మన పెళ్లి కార్డులు వస్తాయి కదా, ఒకే టైప్లో వీడియోలో చూపిస్తున్న విధంగా అలా రెడీ చేసుకోవాలన్నమాట. అందులో అలా పెట్టడానికి అలా రెడీ చేసుకొని అందులో అలాగా పెట్టేస్తుంది అన్నమాట మా జోష్ పాప. అలా ఒక్కొక్కటిగా పెడుతుంది. అలా చూడండి ఎలా పెట్టాలనేది అయితే చూస్తుంది. ఒకే టైప్లో ఉండింది కదా అన్నమాట. బయట వినాయకుడిని కనబడేలాగా ఎలా బాగుంచిందో. అవి ఊడిపోకుండా 10 నిమిషాలు అయితే ఉంచాలన్నమాట. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్రియేటివ్ జోష్ యూట్యూబ్ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.